పార్లమెంటు ఎన్నికలను తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సీరియస్ గా తీసుకున్నారు. కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాల్కావడంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో అయితే తాజాగా 10 స్థానాలకు ఆశావాహుల జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీ వేదికగా జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీకి ఏపీ నేతలతో పాటు తెలంగాణ నేతలు కూడా హాజరు కాబోతున్నారు. సిట్టింగ్లు మరో 4-5 స్థానాల అభ్యర్థులు రేపు ఖరారు కానున్నారు. మొత్తం 17 స్థానాల్లో మల్కాజ్గిరి స్థానానికి పోటీ ఎక్కువ ఉన్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకే బీజేపీ మొగ్గు చూపింది. బీఆర్ఎస్ తో పొత్తు ఉందన్నట్టు జరుగుతున్న ప్రచారానికి కిషన్ రెడ్డి ఇప్పటికే తెరదించారు. ఈ క్రమంలోనే విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించి రాష్ట్రాన్ని చుట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీకి సానుకూలత పెరిగిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దేశంలో మోడీ ఉండాలనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అందుకే దాదాపు 12 స్థానాలపై కీలకంగా ఫోకస్ చేస్తున్నారు. మరి ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. రైట్, ఈ విషయానికి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, చెప్పండి, పార్లమెంట్ ఎన్నికలను అయితే తెలంగాణ బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు అనేవి అమీతుమి తీర్చుకోవాల్సిన విషయం. బీజేపీకి సంబంధించి చావోరేవో తేల్చుకుందాం అన్నట్టుగానే రంగంలోకి దిగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పదే బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ తో పొత్తు అంటున్నప్పుడు కూడా అసలు చాలా అగ్రెసివ్ గా ఎప్పుడు లేని విధంగా ఈసారి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. వాళ్ళ వాయిస్ స్ట్రాంగ్ గా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ రోజు విషయానికి వస్తే సాధారణంగా అయితే వాళ్ళ అమిత్ షా రాష్ట్రానికి వచ్చేటువంటి షెడ్యూల్ ఉండే, కానీ ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఈ షెడ్యూల్ కూడా వాళ్ళు పోస్ట్పోన్ చేసేసుకొని ఈ రోజు చాలా కీలకమైన భేటీగా మనం తీసుకోవచ్చు. ఇది అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో బీజేపీకి సంబంధించిన మెయిన్ లీడర్స్ పాల్గొనబోతున్నారు. అంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల వీళ్ళు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటి వరకు 10 స్థానాలకు సంబంధించి మేము ఖచ్చితంగా గెలిచి తీరుతామంటున్నారు. కాబట్టి ఏ స్థానాల్లో అభ్యర్థులు ఖరారయ్యారు. కొన్ని స్థానాలకు సంబంధించి ఇప్పుడు మనము సికింద్రాబాద్ తీసుకుంటే కిషన్ రెడ్డి పేరు కానీ, కరీంనగర్ తీసుకుంటే బండి సంజయ్ పేరు కానీ, అరవింద్ పేరు కానీ, లేదంటే ఈ కొండ విశ్వేశ్వర రెడ్డి, బూరా నర్సయ్య గౌడ్ ఇలాంటి పేర్లు కొన్ని ఫైనల్ అయినటువంటి లిస్ట్ లో ఉండే అవకాశం ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకు ఇండైరెక్ట్ గా చెప్పేశారు, మీరు వెళ్ళండి గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వర్క్ కూడా చేసుకున్నారు. కాబట్టి ఆ పేర్లను పక్కన పెడితే మిగతా వాటికి సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 3 మంది అభ్యర్థుల చొప్పున లిస్ట్ అయితే ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీ ముందైతే ఉంచబోతున్నారు. ఈ 3 ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేది కేంద్ర ఎన్నికల కమిటీ చూసుకుంటుంది. ఈ రోజు భేటీతోనే పూర్తిగా తేలేటువంటి అవకాశం లేదు. మరొక భేటీ కూడా ఉంటుంది. అండ్ ఎవరైతే బేసిక్ గా ఎక్కువగా ఉంటారో అంగబలం, అర్ధబలం చూసుకోవడంతో పాటు అక్కడ క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు ఎవరు, అండ్ బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి కొంతమంది కీలక నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారు అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఈ రోజు అమిత్ షా, నడ్డా ముందు ప్రస్తావించబోతున్నారు. ఆ నాయకులు ఎవరు, వాళ్ళు వస్తే బీజేపీకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళు గెలుస్తారా, గెలిస్తే పార్టీలో ఉంటారా, మళ్ళీ వచ్చి వెళ్ళడం ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి వీటి గురించి కూడా చర్చించబోతున్నారు. ఇందు 17 స్థానాలకు సంబంధించి ఏవైతే 10 స్థానాలు వీళ్ళు కీలకంగా అనుకుంటున్నారో ఆ స్థానాల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దించాలనేటువంటి ఆలోచనలో అయితే బీజేపీ ఉంది. బీజేపీ ఒకటే చెప్తుంది, ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ వస్తుంది అనేటువంటి సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నివేదికలు కూడా అదే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ కు ఓటేసి చెత్తపాలు చేసుకోవడమో లేదా కాంగ్రెస్ కి ఓటేసి అనవసరమైనటువంటి మెజారిటీ వాళ్ళకే ఇవ్వడం ద్వారా ప్రతిపక్షం అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఈసారి మాకు ఓటేయండి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షంలా పోటీ చేస్తాం, అట్ ద సేమ్ టైం కేంద్రంలో అధికారంలో ఉంటాం. కాబట్టి రావాల్సినటువంటి నిధులన్నీ తీసుకురాగలుగుతాం. ఈసారి కాంగ్రెస్ కో బీఆర్ఎస్ కో ఓటేయడం కన్నా బీజేపీకి ఓటేయడం చాలా మంచిది తెలంగాణ ప్రజలకు అనేటువంటి దాన్ని రథయాత్రలు, విజయ సంకల్ప యాత్రల ద్వారా తీసుకెళ్తున్నారు. అది ఎక్కడి వరకు వచ్చిందో కూడా అమిత్ షా అడగబోతున్నారు. అండ్ నడ్డా కూడా ఈ విషయం గురించి ప్రస్తావించబోతున్నారు. ఎక్కడి వరకు వచ్చింది, ఎవరెవరు పోటీలో సిద్ధంగా ఉన్నారు, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అక్కడ ఉన్నటువంటి నివేదికలు, ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆయా ప్రాంతాలకు వెళ్ళారా, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశం అయ్యారా, కొంతమంది బయటికి వెళ్తున్నారు కదా, ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఒకవేళ
అభ్యర్థులు ప్రకటిస్తే అక్కడ మళ్ళీ వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎవరు, ఇలాంటి అన్ని విషయాల మీద కూడా మాట్లాడబోతున్నారు. అండ్ ఫైనల్ లిస్ట్ మాత్రం ఖచ్చితంగా ఎప్పుడైనా సరే బీజేపీకి సంబంధించి కేంద్ర ఎన్నికల బట్టి భేటీ అయిన తర్వాత మాత్రమే లిస్ట్ అనేది ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా భేటీ అవుతారు. అవగానే మూడుకు సంబంధించి అంటే ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురివి లిస్ట్ లో ఉంచి ఆ లిస్ట్ ని అయితే కేంద్ర ఎన్నికల కమిటీకి ముందు ఉంచుతారు. అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఫర్దర్ గా ఒకసారి ఎన్నికల కమిటీ భేటీ అవుతుంది. భేటీ తర్వాత లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా అయితే ఈ రోజు భేటీ చాలా కీలకం. అఫీషియల్ గా చెప్పకపోయినా అన్అఫీషియల్ గా చాలా మందికి కాల్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు వెళ్ళండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి. చూడాలి ఏమవుతుందో భేటీ ముగిసిన తర్వాత మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.